సిఐటియు రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్మిక సంఘం పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటిని సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికుల కోసం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు పరచకుండా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కనీసం కార్మికుల సమస్యలపై మాట్లాడకపోవడం శోచనీయమని, వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో సమ్మెకు సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాలు ఐక్యత సిఐటియు వేతనాలు ద్వారా వేతనాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మరి సినారే కళామందిర్ నుంచి గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. మరి ఇలా ఏ ప్రభుత్వాలు చూసినా కార్మికుల విషయంలో దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉన్నది తప్ప ఎక్కడ కూడా కార్మికుల విషయంలో కూడా స్పందించిన పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో కార్మికుల హక్కులను కాపాడుతామని చెప్పి, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేసిన సందర్భాలు మనం చూసినాం. మరి ఇప్పుడు 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి కూడా మరి కార్మికులు ఇప్పుడు అసెంబ్లీలో సమావేశాలు కూడా జరుగుతున్నా కూడా మరి కార్మికుల ఊస అనేది లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వాలు చెప్పడంలో బాగుంది కానీ మరి కార్మికుల విషయంలో మాత్రం ఆచరణలో మాత్రం పూర్తిగా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంది తప్ప కానీ మరి కార్మికులు కూడా ఎక్కడ కూడా వారి కనీస వేతనాలు కావచ్చు, భద్రత విషయం కావచ్చు, మరి ఏది చూసినా కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం కూడా అక్కడ అధికారంలో ఉన్న సర్పంచులు కానీ ఎవరే కానీ కార్యదర్శులు కానీ మరి ఇక్కడ ఇటువంటి సమయంలో మరి రానియకుండా కూడా ఒక తీవ్ర నిర్బంధం ఇచ్చేసి మరి ఈ రకంగా వేధింపులు చేస్తున్నారు. కాబట్టి మరి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి మరో 2 ఏళ్ళు అయితే మరి కాస్త సమయం కూడా మించిపోతుంది. కాబట్టి మరి 2 ఏళ్ల సమయం లోపల మరి కార్మికులు 1000 కళ్ళతో చూస్తున్నారు. కాబట్టి మరి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి రాష్ట్ర సిఐటి పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. భవిష్యత్తులో మాత్రం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోతే మాత్రం ఈ పెద్ద ఎత్తున తలపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి, కార్మికులను తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆది శ్రీనివాస్ కార్యాలయంలో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది.